డీటెయిల్స్లోకి వెళ్దాం. కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన ర్యాలీ చేపట్టిన విపక్ష ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్కు బయలుదేరిన విపక్ష ఎంపీలను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, అఖిలేష్ యాదవ్ సహా ర్యాలీలో పాల్గొన్న ఇండియా కూటమి సభ్యులను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 2 బస్సుల్లో విపక్ష ఎంపీలను ఎక్కించారు పోలీసులు. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీలు మహువా మొయిత్రా, మిథాలీ బాగ్ కళ్ళు తిరిగి పడిపోయారు. దీంతో అక్కడ ఒక్కసారిగా అలజడి రేగింది. వెంటనే పోలీస్ వ్యాన్ దిగి వచ్చి టీఎంసీ ఎంపీలకు సాయం చేశారు రాహుల్ గాంధీ. వారిద్దరిని కారెక్కించి హాస్పిటల్కు పంపారు. ఈ సందర్భంగా కేంద్రం, ఈసీపై ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. తమ గొంతు నొక్కేస్తున్నారని, ఇదే వాస్తవం అని పేర్కొన్నారు. తమకు స్వచ్ఛమైన పారదర్శకమైన ఓటర్ లిస్ట్ కావాలని డిమాండ్ చేశారు. वो एक्चुअली बात नहीं कर सकते, रियलिटी ये है क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, 1 मैन 1 वोट की लड़ाई है. इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए. ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి సవాల్ విసిరారు రాహుల్ గాంధీ. దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోందని, దాన్ని అడ్డుకోవటానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని పిలుపిచ్చారు. డిజిటల్ ఓటర్ రోల్ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. అయితే రాహుల్ గాంధీ ఆరోపణలు ఆధారరహితమని అని కొట్టిపారేసింది ఎన్నికల సంఘం. చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే నిరసన ర్యాలీకి దిగారు ఇండియా కూటమి ఎంపీలు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.